అనగనగా గోదావరి తీరాన ఉన్న ఒక అందమైన గ్రామంలో ఆదిత్య, నందిత అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళ పెళ్ళై 7 ఏళ్లవుతున్నా వాళ్ళ ప్రేమ మాత్రం ప్రతిరోజు కొత్తగా పుట్టిన పువ్వులా పరిమళించేది. ఉదయం సూర్యుడు ఉదయించకముందే నందిత లేచి ఇంటి పనులు చూసుకునేది. కానీ ఆమె లేవకముందే ఆదిత్య మెలకువ వచ్చి నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళి ఆమెకు ఎంతో ఇష్టమైన అల్లం టీ తయారు చేసి చిన్న ట్రేలో పెట్టి గదిలోకి తీసుకెళ్లేవాడు. శుభోదయం నారాణి అని మెల్లగా పిలిస్తే నిద్రలో ఉన్న నందిత కళ్ళు తెరిచి చిరునవ్వు చిందించేది. నువ్విలా ప్రతిరోజూ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటావు అని చెబితే ఆదిత్య నవ్వుతూ నిన్ను నవ్వించడం నా జీవితంలోనే పెద్ద పని అనేవాడు. ఇద్దరూ బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ ఉదయపు చల్లని గాలిని ఆస్వాదించేవారు. పక్షుల కిలకిలారావాలు, పూల పరిమళం, ఆ నిశ్శబ్దంలో వాళ్ల మాటలు మాత్రమే వినిపించేవి. ఉద్యోగానికి వెళ్లే ముందు ఆదిత్య ఎప్పటిలాగే నందిత నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టి సాయంత్రం త్వరగా వస్తాను అని చెప్పి బయలుదేరేవాడు. నందిత మాత్రం తలుపు దగ్గర నిలబడి అతను కనిపించకుండా పోయే వరకు చూస్తూ ఉండేది. ఆమెకు అతను కనిపించకపోయినా అతని ప్రేమ మాత్రం ఎప్పుడూ తనతోనే ఉందనే భావన కలిగేది. ఒకరోజు ఆదిత్య ఆఫీసులో పని ఎక్కువై చాలా ఆలస్యమైంది. రాత్రి 10 గంటలు దాటిపోయాయి. ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో నందితకు సమాచారం కూడా ఇవ్వలేకపోయాడు. నందిత మాత్రం ఆందోళనతో ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఎదురుచూసింది. చివరకు ఆదిత్య ఇంటికి వచ్చేసరికి అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. కానీ చేతిలో ఒక చిన్న మల్లెపూల గుత్తి, మరో చేతిలో ఆమెకిష్టమైన చాక్లెట్ ఉండటం చూసి నందిత చిరునవ్వు ఆపుకోలేకపోయింది. ఇంత ఆలస్యమైనా నన్ను గుర్తుపెట్టుకున్నావా అని అడిగితే ఆదిత్య నిన్ను మర్చిపోతే నేనే కాదు అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె కళ్ళలో ఆనంద భాష్పాలు మెరిశాయి. ఇద్దరూ కలిసి భోజనం చేసి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల పెళ్లి రోజు వచ్చింది. ఈసారి ఆదిత్య ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. ఉదయం మామూలుగానే వెళ్ళిపోయాడు. నందిత కొంచెం నిరాశపడింది. బహుశా ఈసారి మర్చిపోయాడేమో అనుకుంది. కానీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మొత్తం ఇల్లు రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించబడి ఉంది. మధ్యలో ఒక అందమైన కేక్, చుట్టూ వాళ్ళిద్దరి ఫోటోలు. నందిత ఆశ్చర్యంతో చుట్టూ చూసింది. వెనుక నుంచి ఆదిత్య వచ్చి ఆమె కళ్ళను మూసి హ్యాపీ యానివర్సరీ నా జీవితమా అన్నాడు. ఆమె కళ్ళలో ఆనందం ఉప్పొంగిపోయింది. కేక్ కట్ చేసిన తర్వాత ఆదిత్య ఒక చిన్న పెట్టె ఇచ్చాడు. అందులో బంగారు నగలు లేవు, వజ్రాలు లేవు. ఒక చిన్న వెండి ఉంగరం మాత్రమే ఉంది. దానిపై ఫోర్ ఎవర్ మైన్ అని చెక్కి ఉంది. నందిత నవ్వుతూ ఇది చాలా ఖరీదైనదా అని అడిగింది. ఆదిత్య దీని ధర పెద్దది కాదు, కానీ ఇందులో ఉన్న ప్రేమకు ధర లేదు అన్నాడు. ఆ మాటతో నందిత అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. మరుసటి ఆదివారం ఇద్దరూ వాళ్ళు మొదటిసారి కలిసిన సరస్సు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఇప్పటికీ అదే పాత చెట్టు, అదే బెంచ్ ఉన్నాయి. ఇక్కడే కదా నువ్వు మొదటిసారి నన్ను చూసి నవ్వింది అని ఆదిత్య గుర్తు చేశాడు. నందిత నవ్వుతూ అప్పుడు నీకెంత భయం వేసిందో ఇప్పటికీ గుర్తుంది అంది. ఇద్దరూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలాసేపు నవ్వుకున్నారు. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో సరస్సు నీళ్లలో పడుతున్న బంగారు కిరణాలు వాళ్ల ప్రేమను మరింత అందంగా మార్చాయి. కొద్ది రోజుల తర్వాత నందితకు జ్వరం వచ్చింది. చిన్న జ్వరమైనా ఆదిత్య మాత్రం ఒక్క క్షణం కూడా ఆమెను ఒంటరిగా వదల్లేదు. ఆమెకు మందులివ్వడం, సూప్ చేయడం, రాత్రంతా ఆమె నిద్రపోయే వరకు పక్కనే కూర్చోవడం అన్నీ తనే చేశాడు. నందిత నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అని చెప్పినా నువ్వు బాగుంటే అదే నా విశ్రాంతి అని చెప్పేవాడు. 4 రోజుల తర్వాత నందిత పూర్తిగా కోలుకుంది. ఆ రోజు ఆమె ఆదిత్య కోసం అతనికి ఎంతో ఇష్టమైన బిర్యానీ, పాయసం చేసింది. భోజనం తర్వాత ఇద్దరూ ఇంటి టెర్రస్పై కూర్చుని నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకున్నారు. మన దగ్గర కోట్ల రూపాయలు లేకపోయినా మన ప్రేమ మాత్రం ప్రపంచంలోనే గొప్ప సంపద అని నందిత చెప్పింది. ఆదిత్య ఆమె చేతిని పట్టుకుని డబ్బు సంపాదించడం కంటే నీ నవ్వు సంపాదించడం నాకు ఎక్కువ ఇష్టం అన్నాడు. ఆ రాత్రి ఇద్దరూ వెన్నెలలో చాలాసేపు నడిచారు. గాలి మెల్లగా వీచింది. ఆమె జుట్టు అతని ముఖాన్ని తాకింది. ఆదిత్య మెల్లగా ఆమె జుట్టును చెవికి వెనక్కి జరిపి నువ్వు నవ్వితే ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది అన్నాడు. నందిత సిగ్గుతో తలదించుకుంది. కొద్దిసేపటి తర్వాత వర్షం మొదలైంది.
ఇద్దరూ తడుస్తూనే నవ్వుకుంటూ ఇంటి వరకు నడిచారు. ఇంటికి వచ్చాక వేడి కాఫీ చేసుకుని కిటికీ దగ్గర కూర్చుని వానను చూస్తూ కబుర్లు చెప్పుకున్నారు. ఆదిత్య తన ఫోన్లో వాళ్ళిద్దరికీ ఇష్టమైన పాటను ప్లే చేశాడు. ఒక డాన్స్ చేద్దామా అని అడిగాడు. నందిత నవ్వుతూ చెయ్యి అందించింది. వర్షపు చినుకులు, కొవ్వొత్తి వెలుగు, మెల్లని సంగీతం మధ్య ఇద్దరూ నెమ్మదిగా డాన్స్ చేశారు. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ ప్రపంచం మొత్తం మాయమైనట్టే అనిపించింది. కాలం గడిచింది. జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. కొన్ని రోజులు అపార్థాలు కూడా జరిగాయి. కానీ వాళ్ళెప్పుడూ కోపంతో నిద్రపోలేదు. మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకునేవారు. ఒకసారి చిన్న విషయంపై ఇద్దరికీ గొడవైంది. నందిత కోపంగా మరో గదిలోకి వెళ్ళిపోయింది. ఆదిత్య కొద్దిసేపు ఆలోచించి, ఒక చిన్న కాగితం మీద నువ్వు కోపంగా ఉంటే ఇల్లు నిశ్శబ్దంగా మారిపోతుంది, నీ నవ్వే నా ఇంటి సంగీతం అని రాసి ఆమె దిండు మీద పెట్టాడు. అది చదివిన నందిత వెంటనే వచ్చి అతన్ని కౌగిలించుకుని, నిన్నెక్కువసేపు కోపంగా ఉండలేను అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. కొద్ది నెలల తర్వాత వాళ్ళొక అనాథాశ్రమానికి వెళ్ళి పిల్లలతో ఒకరోజు గడిపారు. పిల్లలతో కలిసి ఆడారు, భోజనం పెట్టారు, బహుమతులు ఇచ్చారు. ఇంటికి తిరిగి వస్తూ నందిత, ఇవాళ నాకు జీవితంలోనే గొప్ప ఆనందం దొరికింది అంది. ఆదిత్య, ఇతరుల ముఖంలో నవ్వు తీసుకురాగలిగితే మన ప్రేమకు ఇంకా విలువ పెరుగుతుంది అన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. వారి జుట్టులో కొద్దిగా తెలుపు కనిపించడం మొదలైంది. కానీ ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ప్రతి ఉదయం ఆదిత్య టీ తయారు చేసి నందితకు ఇస్తూనే ఉండేవాడు. నందిత కూడా అతను ఇంటికి వచ్చే సమయానికి తలుపు దగ్గర నిలబడి ఎదురుచూసేది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూస్తూ నందిత అడిగింది, మన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? ఆదిత్య ఆమె చేతిని తన గుండెపై పెట్టి, ఈ గుండె కొట్టుకునేంత వరకు కాదు, అది ఆగిపోయిన తర్వాత కూడా నీ జ్ఞాపకాలే నా ప్రేమగా బతుకుతాయి అన్నాడు. నందిత కళ్ళలో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. ప్రేమ అంటే ప్రతిరోజు ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, ఒకరిని ఒకరు గౌరవిస్తూ, అర్థం చేసుకుంటూ, చివరి శ్వాస వరకు తోడుగా ఉండటమే నిజమైన ప్రేమ అంది. ఆదిత్య చిరునవ్వుతో ఆమె నుదిటిపై ముద్దు పెట్టి, ప్రతి జన్మలోనూ నువ్వే నా భార్యగా రావాలి అని అన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. చల్లని గాలి వీచుతోంది. వాళ్ళిద్దరి చేతులు ఒకదానిలో ఒకటి కలిశాయి. మాటలు ఆగిపోయాయి, కానీ హృదయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాయి. ఆ రాత్రి చంద్రుడు వెన్నెలను కురిపిస్తుండగా వారి ప్రేమ మరింత ప్రకాశించింది. కాలం మారింది, ఋతువులు మారాయి, సంవత్సరాలు గడిచాయి. అయినా ఆదిత్యకు నందితపై ఉన్న ప్రేమ తగ్గలేదు. నందితకు ఆదిత్యపై ఉన్న నమ్మకం ఎప్పటికీ చెదరలేదు. వాళ్ల ప్రేమలో పెద్ద పెద్ద బహుమతులు లేవు, ఖరీదైన ప్రయాణాలు లేవు. కానీ ప్రతిరోజు ఒక చిరునవ్వు, ఒక కౌగిలి, ఒక ముద్దు, ఒక జాగ్రత్త అనే మాట ఉండేది. అదే వారి జీవితాన్ని స్వర్గంలా మార్చింది. నిజమైన ప్రేమ అంటే కేవలం హృదయంలో ఉండే భావన కాదు, జీవితాంతం ఒకరిని ఒకరు ఎప్పటికీ విడిచిపెట్టకుండా చేతులు పట్టుకుని నడిచే అందమైన ప్రయాణం అని ఆదిత్య, నందితల జీవితం అందరికీ ఒక మధురమైన సందేశంగా నిలిచిపోయింది.